వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొనాతల రామకృష్ణ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానంలో బరిలోకి దిగాలని కొనాతల రామకృష్ణ భావిస్తున్నారు. తన ఎంపీ టికెట్ ఇవ్వాలని కొనాతల ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెలలోనే జనసేనలో కొనాతల రామకృష్ణ చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ కొనాతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. మాజీ మంత్రి కొనాతల రామకృష్ణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా శాసించిన నేత. గవర సామాజిక వర్గానికి చెందిన ఆయన 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొనాతల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో రామకృష్ణ కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొనాతలకు పార్టీ హైకమాండ్తో గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అనంతరం ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రైతు సమస్యలు, చెరుకు సాగులు ఇబ్బందులు, షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వంటి వాటిపై పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల యాక్టివ్ పాలిటిక్స్ వైపు కొనాతల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది. పవన్తో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరతారని ఖరారైంది.